ఇప్పుడు ఇంకా ఓటీటీస్ అని చెప్పి మనం థియేటర్‌లో రిలీజ్ చెయ్యలేని కొంచెం మెచ్యూర్ కంటెంట్ ఉన్న అంటే దీనికన్నా సెన్సార్ అది ఉంటుంది కాబట్టి అంతే. అలాంటి కొంచెం బోల్డ్ కంటెంట్స్ కావచ్చు. బో అలాంటివి కూడా ఓటీటీస్‌లో మొత్తం తప్పు మాటమ్మా. బోల్డ్ కంటెంట్ కాదు అది. బోల్డ్ కంటెంట్ కాదు. క్రియేటివిటీ ఒక మంచిగా శృంగారం చెప్పాలంటే బ్రెయిన్ కావాలి. చక్కటి హృదయాన్ని స్పందించే గిలిగింతలు పెట్టే కామెడీ చేయాలంటే జంధ్యాల గారిలాగా కామెడీ చేయాలన్నా ఇది కావాలి. బూతు చెప్పడానికి ఇది అవసరం. ఇప్పుడు నేను ఒక బూతు చెప్పాను అనుకో, అందరూ పగలబడి నవ్వేస్తారు. అది ఈజీ. బూతుతోటి నవ్వించడం చాలా సులభం. హృద్యమైన కామెడీ, ఆ చక్కటి సున్నితమైన హాస్యంతో నవ్వించటం ఇది కావాలి. ఇది ఎప్పుడైతే తగ్గుద్దో అదే వెళ్తుంది. అర్థమైంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అది బోల్డ్ కాదు, బ్రెయిన్లెస్, క్రియేటివిటీకి ఆస్కారం లేని బ్రెయిన్ అయ్యి వాళ్ళ బ్రెయిన్స్. క్రియేటివిటీకి లేక క్రియేటివిటీ అనేది చచ్చిపోయి ఆ సృజనాత్మక శక్తి అనేది నశించి ఇలాంటి అడ్డమైన బూతులతో ఒక సినిమా చేయటం అదే గొప్ప అనుకుంటాం. అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు ప్రస్తుతం రామ్ గోపాల్ లాంటి మహానుభావుడు ఉన్నారు. ఆ బూతు చెప్పటమే నువ్వేంటి కాస్త వాత్సాయనుడు ఎప్పుడో రాశాడు వాత్సాయన సూత్రాలు. అది చదువుకుంటే నీకన్నా గొప్ప బూతులు ఉంటాయి దాంట్లో. కానీ అది శాస్త్రంగా తీసుకుంటే దాంట్లో వేరే. శాస్త్రంగా వాత్సాయనుడి సూత్రాలను శాస్త్రంగా చదివితే గొప్ప విషయాలు మన మనసుకు ఆవిష్కృతం అవుతాయి. దాన్ని బూతుగా చదివితే బూతే. అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అలాంటి కంటెంట్స్ అన్ని మీ దృష్టిలో బోల్డ్ అన్న పదం కాదు, బ్రెయిన్లెస్ కంటెంట్ అంటారు. బోల్డ్ అనే పదాలు వాడుతున్నా బోల్డ్ కాదు. అది బోల్డ్ ఏంటి? బోల్డ్ అంటే ఓ గుండమ్మ కథలాగా నవ్వించగలాలి, ఒక మిశ్రమం లాగా నవ్వించగలాలి, ఒక ప్రేమనగర్లో లాగా నవ్వించగలగాలి, ఒక పాడి పంటలో సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వించగలరు, దేవుడి చేసిమలో సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వించటాలు అంటే ఈ బూతులు కావయి. పాడిపంటలో సత్యనారాయణ క్యారెక్టర్ ఎంత నవ్వించింది ఆడియన్స్ని? భూతాది లేదు. ప్రేమనగర్లో రాజబాబు కామెడీ ఎంత నవ్వించింది? భూతాది. అల్లూరి సీతారామరావులో కేవీ చలము ఎంత పండించింది కామెడీ? భూతాది. అది అందుకనే బ్రెయిన్లెస్ బోల్డ్ అనే పదం వాడుతున్నారు. మన చాలా పొరపడదు. బ్రెయిన్లెస్, క్రియేటివిటీ జీరో అయినప్పుడు ఇలాంటి విషపు ఆలోచనలు, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు, ఇలాంటి క్షుద్రమైన, నీచమైన, హేయమైన ఆలోచనలు వస్తాయి. వాటికి బోల్డ్ అని గౌరవం ఇవ్వద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.